వచ్చేసి ఏపీ గవర్నమెంట్ ప్రతి నెల ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట ఫ్రీగా. స్టార్టింగ్లో మాకు తెలీదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కింద ఆంటీ వాళ్ళు చెప్పారు, ఇలా సచివాలయానికి వెళ్తే మీరు ఎంటర్ చేసుకుంటే మీ పేరు వారు ఒక నెంబర్ ఇస్తారు, మీరు అంగన్వాడీ టీచర్కి ఆ నెంబర్ చెప్తే మీకు ఇలా ఇస్తారు నెల నెల అని ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చెప్పారు. అప్పుడు మాకు తెలిసిందనమాట ఇలా ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారని నేను ఈ వీడియో పెడుతున్నాను. సో మిల్క్ వచ్చేసి ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కటి 1 లీటర్, ఇది 5 లీటర్స్ ఇస్తారు నెలకి. అలాగే బియ్యం కూడా ఇస్తారు, ఆయిల్ ఇది. ఇవన్నీ కూడా నేను వచ్చేసి ఫ్రైస్కి యూజ్ చేస్తుంటాను ఆయిల్ని. బియ్యం ఏమో ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికి, దోశలు, ఇడ్లీకి వాటికి యూజ్ చేస్తూ ఉంటాను. ఎగ్స్ వచ్చి 25 ఇస్తారు నెలకి, ఇలా స్టాంప్ వేసి ఇస్తారనమాట. ఒక్కొక్కసారి బాయిల్ చేసుకొని తింటాను, ఒక్కొక్కసారి నాకు ఏదైనా స్నాక్స్ తినాలన్నా, కేక్స్ తినాలన్నా ఇలా చేసుకుంటూ ఉంటాను. అలాగే బెల్లం, ఇది బెల్లం కూడా ఇస్తారు. బెల్లంతో మనం ఏమేమి చేసుకుంటామో అవి షుగర్ లేకుండా ఇవి వేసుకుంటే మంచిదన్నమాట. షుగర్ ఎక్కువ యూజ్ చేయకండి ప్రెగ్నెన్సీలో. ఇది వచ్చేసి ఎండు ఖర్జూరం. కొంతమంది ఇలానే తింటారు, అయితే నాకు అలా ఇష్టం లేదు, గట్టిగా ఉంటుంది అని చెప్పి నేను నానబెట్టుకొని తింటాను. అలాగే వేరుశనగ బెల్లంతో చేసిన చిక్కీలు, తర్వాత రాగి పిండి కూడా ఇస్తారు, 2 కేజీలు ఇస్తారు. ఇది వచ్చేసి జావ చేసుకోవచ్చు, రాగి దోశలు వేసుకోవచ్చు, సంగటి చేసుకోవచ్చు, ఇలా మీకు నచ్చినట్టు చేసుకొని తినచ్చు ప్రెగ్నెంట్ లేడీస్కి. తర్వాత అటుకులు ఇస్తారు. నాకు అటుకులు పోహ అంటేనే చాలా ఇష్టం, నాకు అది తింటాను. ఇలా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళందరికీ అసలు ఏమి లేని వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా వెళ్ళి మీ పేరుని ఎంటర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.